ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం మీకా గ్రంథం ఉపోద్ఘాతం. జాగ్రత్తగా వినండి. మీకా ఒక వ్యక్తిగా, దేవుని సేవకునిగా పరిచయం అవుతున్నాడు. మీకా అనే పేరుకు అర్థం యెహోవా వంటి వాడెవడు అనే ప్రశ్న. మిఖాయేలు అనే దేవదూతను గురించి మీరు విని ఉంటారు. మిఖాయేలు అన్నా మీకా అన్నా అర్థం ఒకటే. యెహోవా వంటి దేవుడెవరు? మిఖాయేలు దేవదూత, మీకా ఒక ప్రవక్త. లేఖనములో మీకా అనే పేరు గలవారు చాలామంది ఉన్నారు. మోరెష్తీయుడైన మీకా మోరెషెత్కదు అనే ఊరికి చెందినవాడు. యెరూషలేముకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనపదమిది. లాకీషు పట్టణానికి సమీపంలో ఉంది మోరెషెత్కదు. ఇంకా ఇతర మీకాలు ఉండవచ్చు. ప్రవక్త మీకా ప్రత్యేకమైన వ్యక్తి. దేవుని ప్రవక్త, దైవ సేవకుడు. యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో మీకా సేవ చేశాడు. ఈ ముగ్గురు యూదా రాజులు. మీకా ప్రవచనాలన్నీ సమరయ్య, యెరూషలేమును గురించినవే. ఇశ్రాయేలుకు అనగా ఉత్తర రాజ్యానికి సమరయ్య అనగా షోమ్రోను ముఖ్య పట్టణం. యెరూషలేము దక్షిణాది రాజ్యమైన యూదాకు ముఖ్య పట్టణం. మీకా దక్షిణాది వాడే అయినా ఇతడు ఉత్తర రాజ్యమును గురించిన ప్రవచనాలే పలికాడు. అప్పుడు ఉత్తర రాజ్యాన్ని అష్షూరు రాజు ముట్టడించాడు. దక్షిణ రాజ్యము కూడా ముట్టడికి గురి అయింది గాని ఉత్తరాది ఇశ్రాయేలీయులను శత్రువు చెరగొనిపోయాడు. మీకాకు సమకాలీనులైన ప్రవక్తలు ముగ్గురు: యెషయా, హోషియా, ఆమోసు. యెషయాకు మీకా సన్నిహిత స్నేహితుడు. మీకా గ్రంథం యెషయా గ్రంథ సంగ్రహమా అనిపిస్తుంది. యెషయా గ్రంథానికి మీకా గ్రంథానికి కొన్ని పోలికలున్నాయి. ప్రవక్తల చిన్న గ్రంథాలన్నిటిలో మీకా గ్రంథం ఎందరికో అభిమాన గ్రంథం. భాషా శైలి, భావము ఉదాత్తమైనవి. మంచి భాషలో ఆకర్షణ ఉంది. కవిత్వంలో మాధుర్యం ఉంది. వాంగ్మయ విలువ ఈ చిన్న పెద్ద గ్రంథానికి ఉంది. పదజాలం ఆచితూచి ప్రయోగించబడింది. వ్యక్తిగతంగా రాసిన లేఖలాగా మీకా ప్రవచనాలు ధ్వనిస్తాయి. మీకా వ్యక్తిత్వంలో మృదుశీలం ఉంది. సూటిగా మాట్లాడతాడు. డొంక తిరుగుడు మాటలు మీకాకు రావు. అర్థవంతమైన మాటలే తన ప్రబోధాలలో ప్రయోగించాడు. మీకా దేవుని బాకా. వాస్తవాన్ని నిష్కర్షగా, నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు. ఈ గ్రంథమంతా ఒక నివేదికలాగా ఉంది. యుద్ధరంగం నుంచి నివేదిక సమర్పించే విలేఖరిలాగా రాస్తున్నాడు మీకా. దేవుని తీర్పును గురించిన నివేదిక ఎంతో చక్కని భాషలో వ్యక్తం చేశాడు మీకా ప్రవక్త. ఇతని రచనలోని ప్రవచనాలు కొన్ని క్రైస్తవులకు చిరపరిచితమైనవే. మీకా చిన్న ప్రవక్త కాడు గాని అతని గ్రంథం చిన్నది. దేవుని తీర్పు రాబోతోంది. తీర్పులో గుండా చూస్తే మీకాకు ఇశ్రాయేలు యొక్క విమోచనాత్మక మహిమ వెలుగు కనిపించింది. అందుకే మీకా గ్రంథంలోని 7 అధ్యాయాలు ఎంతో అమూల్యమైనవి. ఇశ్రాయేలుపైన, యూదా, యెరూషలేముపైన దేవుని తీర్పు కుమ్మరించబడుతుంది. షోమ్రోను, యెరూషలేము ఈ 2 నగరాల రాజకీయాలు వారి జాతిని ఎంతగానో ప్రభావితం చేశాయి. పట్టణవాసుల జీవిత విధానం, వారి నాగరికత సాధారణ గ్రామీణ జీవితానికి భిన్నమైనది. దౌర్జన్యాన్ని, లంచగొండితనాన్ని, దోపిడీలను, లౌకిక తత్వాన్ని, అత్యాచారాన్ని మీకా ఖండించాడు. ఆధ్యాత్మికంగా జాతి దివాలా తీసింది. లైంగిక పాపాలు ఎక్కువై ప్రజలు బరితెగి విచ్చలవిడిగా తిరగనారంభించారు. మీకా ఇలాంటి ప్రజా సముదాయాన్ని ఉద్దేశించి ప్రవచిస్తున్నాడు. మీకాను పట్టణ ప్రవక్త అనవచ్చు. ఇంతకు మీకా ప్రవచనాంశమేమిటని అడుగుతారా? వినండి. మీకా తీర్పు ప్రవక్త. మొదటి 3 అధ్యాయాలలో తీర్పే తీర్పు. అన్నీ తీర్పు ప్రవచనాలే. తీర్పు తరువాత చివరి 4 అధ్యాయాలు ఓదార్పు. దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఇదే అంశం ఈ గ్రంథమంతటా పునరుద్ఘాటించబడుతుంది. తనను తాను ప్రత్యక్షపరుచుకోవటంలో
ఆయనకు సమానులెవరు? ప్రవచించటంలో ఆయనకు సమానులెవరు? ఓదార్చటంలో కూడా ఆయనకు సమానులెవరు? వాత్సల్యంతో మాట్లాడటంలో ఆయనకు సములెవరు? చివరికి 7వ అధ్యాయంలో క్షమించటంలో ఆయనకు సమానులెవరు అని మీకా ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. అందుకే మేము మళ్లీ చెబుతున్నాము, మీకా గ్రంథం మీకు పరమాద్భుత గ్రంథం. ఈ గ్రంథంలో దేవుని తీర్పు ఉంది, దేవుని విమోచన కూడా ఉంది. రెండూ ఉన్నాయి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం కీలక వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచుకొనడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. ఎంతటి పాపులైనా వారి ఆత్మలను దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు పాపులను రక్షించగోరుతాడు, రక్షిస్తాడు. తీర్పు తీర్చడం దేవునికి ఇష్టమని కాదు, ఆయన ప్రేమగల రక్షకుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. పాపాన్ని శిక్షించకుండా వదలడు, తిరుగుబాటును చూస్తూ ఊరుకోడు. అయితే ఆయన మనుష్యులను ప్రేమిస్తాడు. దేవుని కృప, నీ విశ్వాసం, ఈ రెండిటి సంధిస్థానం యేసుక్రీస్తే. తన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రమూ తోసివేయడు. మీకా ఈ గ్రంథంలో 3 సందేశాలను ప్రబోధించాడు. ప్రతి సందేశము ఆలకించండి అనే నినాదంతో మొదలవుతుంది. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, సకల జనులారా ఆలకించండి, భూమి నీవు నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి వినండి. ప్రభువైన యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు యొక్క అధిపతులారా ఆలకించండి. న్యాయము ఎరిగి ఉండడము మీ ధర్మమే కదా. మీకా 6వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సెలవిచ్చే మాట ఆలకించండి. నీవు వచ్చి పర్వతాలను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడు, కొండలకు నీ స్వరము వినబడనియ్యి. గమనించాలి, మొదటి సందేశం ప్రజలందరికీ, రెండో సందేశం ప్రత్యేకంగా ఇశ్రాయేలు వారికి, మూడో ప్రబోధం వ్యక్తిగతమైనది. ప్రతివాడు, ప్రతి ఇశ్రాయేలీయుడు పశ్చాత్తప్తుడై ప్రభువు వైపునకు మరలి రావాలి. యిర్మీయా మీకా గ్రంథములో నుంచి కొన్ని వచనాలను ఉటంకించాడు. దానిని బట్టి మీకా గ్రంథం యొక్క ప్రాముఖ్యం వెల్లడి అవుతుంది. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం, యూదా రాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచిస్తున్నాడు. అతడు యూదాజనులందరితో ఇలా ప్రకటిస్తూ వచ్చాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పలవుతుంది, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అవుతుంది. ప్రజలు మీకా చెప్పింది వినలేదు, అదే మాట యిర్మీయా చెప్పినా వినలేదు. అయితే యెరూషలేమును గురించి మీకా ప్రవచించింది అక్షరాలా నెరవేరింది. శ్రోతలు, ఈ గ్రంథమంతా ఒకసారి పూర్తిగా చదవండి. ఈ గ్రంథం దేనిని గురించి మాట్లాడుతోంది? రచయిత ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు? యెహోవాతో సమానులెవరు? ప్రకటనలో, ప్రవచనంలో, వాత్సల్యంలో, క్షమాగుణంలో ఆయనకు ఎవరు సాటి? ఇదే ఈ గ్రంథం అంశం, సారాంశం, ప్రధానాంశం. 1 నుండి 3వ అధ్యాయం వరకు సమరయ్యకు సందేశం, యెరూషలేముకు హెచ్చరిక. 4-5 అధ్యాయాలలో దేవుని వాగ్దానాలు, రాబోయే మహిమ, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ప్రవచనం. 6వ అధ్యాయంలో దేవుని విమోచన దృష్ట్యా ప్రజలకు పశ్చాత్తాప సందేశం. ఇక 7వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఇవ్వజూపుతున్న పాపక్షమాపణ వాగ్దానం,
యెహోవాకు సములెవరు అనే ప్రశ్న. ఆయనకు సమానులు ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ద్వేషం, ప్రేమ, ఈ రెండు ఉద్రేకాలు ప్రతి మనిషికి ఉంటాయి. వస్తువులను, పరిస్థితులను, మనుషులను ప్రేమిస్తారు, ఇష్టం లేకపోతే ద్వేషిస్తారు, అసహ్యించుకుంటారు. రాను రాను మన ప్రయోగంలో ఈ రెండు మాటలకు అర్థాలే మారిపోయాయి. అయితే దేవుడు మనుషులను ప్రేమిస్తాడు గాని వారి పాపాన్ని ద్వేషిస్తాడు. మనుషులు పాపాన్ని ప్రేమిస్తారు, అందుకే దేవునికి దూరమైపోతున్నారు. మానవుడి అవగాహనకు మించినది దేవుని ప్రేమ. దేవునికి పాపమంటే పవిత్రమైన కోపం. దేవుని ఉగ్రత దహించే అగ్ని. దేవుడు నీతిగల న్యాయాధిపతి. దేవుని అధికారానికి ఒప్పుకొనని ప్రతి మనిషి తిరుగుబాటుదారే. దేవుని ప్రేమలో మహాత్యాగం ఉంది. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చి తన ప్రేమను వెల్లడించాడు. పాపి స్థానంలో యేసు నిలిచి పాప శిక్షను తాను భరించి పాపులను రక్షించాడు. శ్రోతలు, దేవుని ప్రేమను ఎవరూ ఆపలేరు. పాపం మీద దేవుని ఉగ్రతకు యేసు మరణం తప్ప మరో ప్రాయశ్చిత్తం లేదు. 7 అధ్యాయాలలో మీకా ప్రవక్త దేవుని గుణగణాలను చక్కగా వర్ణించాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు పాపాన్ని చాలా తీవ్రంగా ద్వేషిస్తాడు. పాపిని ఎంతో ప్రేమిస్తాడు. ఇశ్రాయేలుపైకి దేవుని తీర్పు రాబోతోంది. ఇశ్రాయేలు అంటే ఉత్తర రాజ్యం. అలాగే యూదాకు కూడా తీర్పు తప్పదు. యూదా అంటే దక్షిణ రాజ్యం. అంతేకాదు, లోకమంతటికీ దేవుడే తీర్పరి. ఇశ్రాయేలు, యూదా చేసిన పాపాలకు దేవుడు శిక్ష విధించబోతున్నాడు. విగ్రహారాధన, పరపీడన షోమ్రోనులో, యెరూషలేములో మరీ ఎక్కువైపోయాయి. మోసం, దొంగతనాలు, వ్యభిచారం, దౌర్జన్యం, వేషధారణ, విమత ధోరణులు, దురన్యాయం, అబద్ధాలు, ధనం కోసం బీదలను పీడించడం, హత్యలు. దేవుని తీర్పు వారి మీదికి రావడానికి ఇవే కారణాలు. అయితే ప్రజలు దేవుని కృపను గుర్తించాలి. దేవుని ప్రేమను వారు గుర్తెరిగిన వారై వేడుకోవాలి. దేవుడు వారిని ఆదరిస్తాడు, కనికరిస్తాడు. దేవునికి వారు విధేయులై దేవుణ్ణి ఆరాధించాలి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ప్రవక్త స్పష్టంగా వారిని హెచ్చరించాడు. అన్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించడము, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడము, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆదరణ గొలిపే మాటలున్నాయి. ప్రాకారములు పడగొట్టేవాడు మెస్సీయా వారికి ముందుగా వెడతాడు. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు. యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు. వారి రాజు ఎవరో కాదు, మెస్సీయా, యేసుక్రీస్తు. మీకా 5వ అధ్యాయం 2వ వచనం మనము మరచిపోజాలని గొప్ప వచనమిది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్పగ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. యూదాగ్రామమైన బెత్లెహేములో యేసు పుడతాడనే ప్రవచనమిది. మీకా గ్రంథంలో పాపమంటే దేవునికి ఎంత కోపమో ద్వేషమో తేటగా కనపడుతోంది. పశ్చాత్తప్తుడవై తన దగ్గరికి నీవు వస్తే ఆయన ఎంతో ఆప్యాయంగా నిన్ను చేర్చుకుంటాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ గ్రంథంలో చూడగలం. దేవుని చిత్త ప్రకారం జీవించే సాక్షులలో, శేషిత ప్రజలలో శ్రోత, నీవు ఒకనివి ఎందుకు కాకూడదు? ఈ గ్రంథ రచయిత మీకా మోర్షిత్ గ్రామానికి చెందినవాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలకు పలకబడిన దివ్యమైన ఈ ప్రవచనాలు మనకు ఎన్నెన్నో సత్యాలను బయలుపరుస్తాయి.
రచనాకాలం క్రీస్తుపూర్వం 742-687 మధ్యకాలం. మీకా కాలం నాటి రాజకీయ నేపథ్యం 2 రాజులు 15-20 అధ్యాయాల్లో ఉంది. 2 దినవృత్తాంతాలు 26-30 అధ్యాయం వరకు కూడా ఇదే వృత్తాంతం గ్రంథస్థం చేయబడి ఉంది. ఈ గ్రంథములో పేర్కొనబడిన పట్టణాలు 3: సమరయ్య, యెరూషలేము, బెత్లెహేము. ఈ గ్రంథమంతటా పర్యాప్తమై ఉన్న అంశాలు కొన్ని: అపసవ్యమైన విశ్వాసం, పరపీడన పరాయణత్వం, శాంతిరాజైన మెస్సీయా రాకడ, దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలాగా, ఈ విషయాలను గురించి మీకా ప్రవక్త విపులంగా చర్చించాడు. ఇశ్రాయేలు యూదా దేశాలలో అబద్ధ ప్రవక్తలు, కపట నాయకులు, స్వార్థపరులైన యాజకులు బయలుదేరారు. రహస్యంగా వారు ధనాశాపరులైపోయారు. ఈ విధంగా వారు తమ విశ్వాసాన్ని వేషధారణ క్రిందికి మార్చారు. నీ విశ్వాసానికి స్వార్థాన్ని చేర్చకూడదు, అది పాపం. దైవభక్తికి ప్రత్యామ్నాయంగా ఏది ఉంచినా అది కేవలం వంచన, మూర్ఘత్వం. పైకి భక్తి కనపరుస్తున్నావు, మరి దానికి సమానమైన ఆత్మశక్తి నీలో ఉండాలి గదా. బీద ప్రజలను అణగదొక్కే నాయకత్వం దేవుని తీర్పు కిందికి వస్తుంది అన్నాడు మీకా. పైన ఉన్నవారు కిందివారిని కుంగదొక్కడం దేవునికి బొత్తిగా గిట్టదు. ఇలాంటి అన్యాయాన్ని దేవుడు సహించడు. అక్కరలో ఉన్నవారి సంగతి పట్టించుకోకుండా దేవా నాకు సాయం చెయ్యి అని ప్రార్థించేవారు ఎలాంటి భక్తులు. అవతల ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే నీవు మౌనంగా ఉంటే అన్యాయాన్ని పరోక్షంగా సమర్థిస్తున్నావని అర్థం. అంతేగా మరి. మీకు దేవుని కనికరం కావాలంటే ప్రభువు కొండమీది ప్రసంగంలో అన్నట్లు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. దేవుడు మెస్సీయాను ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. కొన్ని వందల సంవత్సరాలకు ముందే నిత్యుడైన రాజు బెత్లెహేములో పుడతాడని మీకా ద్వారా దేవుడు ప్రవచనం పలికించాడు. మెస్సీయా వచ్చి వారిని ఉద్ధరిస్తాడు. ఆయన అవతరించిన దేవుడు, దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన అధికారానికి ఒప్పుకున్నవారు ధన్యులు. ఆయన సమాధానకర్త అయిన అధిపతి. పాపాలను విడిచిపెట్టి యేసును రాజుగా గుర్తించిన వారికి పూర్ణ శాంతి. ఇది మీకా ప్రబోధం. ఈ గ్రంథంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికే బ్రతకాలి. దేవునికి మన అర్పణలు కాదు, మన హృదయ విధేయత ముఖ్యం. తోటి మానవులను ప్రేమించాలి. దేవునికి సంపూర్ణ విధేయత చూపాలి. దేవుని యందలి యథార్థ విశ్వాసం మన సత్క్రియల్లో కానరావాలి. లేకపోతే అంతా వృధా. కనికరం, న్యాయం, వినయం అనే లక్షణాలు మనకు ఉండి తీరాలి అని మీకా ఖండితంగా చెబుతున్నాడు. మనం చేసే పనిలో, మన కుటుంబంలో, సంఘంలో, మన పొరుగువారి పట్ల వైఖరిలో మన ప్రేమ తేటగా కనిపించాలి. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.